సో ఈ టేర్ని జనరల్గా మనం ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ ఫిజియోథెరపీ తోటి కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఈ టేర్ వచ్చి నొప్పి వస్తూ మన పనులు చేయడానికి ఇబ్బంది కలుగుతుందో దాన్ని ఇంకా కొంచెం ఫిజియోథెరపీతో కానీ లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్తో స్ట్రెయిన్కి లోన్ అయ్యేటట్టు చేస్తే అది ఇంకా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇనిషియల్గా కొన్ని రోజులు చేయొచ్చు పెయిన్ కిల్లర్స్ తోటి. ఇమీడియట్గా ఒక స్కాన్ చేసుకొని అంటే ఒక 15 రోజుల తర్వాత నొప్పి తగ్గడం లేదు అని అట్లే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేసి అది ఎక్కడైతే కట్ అయిందో చూసుకొని దానికి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తోటి మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ ఆ కట్ అయిన ప్లేస్లో వేయగలిగితే కరెక్ట్గా అల్ట్రాసౌండ్లో చూసి బ్లైండ్గా కాదు, అది మళ్ళీ నెమ్మదిగా ఆ ఫైబర్స్ని అటాచ్ చేసేసి మళ్ళీ ఇది నార్మల్గా అయిపోతుంది. ఒక్కసారి అటాచ్ అయిన తర్వాత మళ్ళీ రీహాబిలిటేషన్ అంటే స్ట్రెంగ్తనింగ్ చేసుకోవాలి. మనం ఎంత బాగా స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటే మళ్ళీ అంత నార్మల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, షోల్డర్ పెయిన్ వచ్చిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత కానీ మీకు నొప్పి తగ్గకపోతే అది తప్పకుండా ఈ రొటేటరీ కఫ్ టేర్ అయి ఉండొచ్చు. వెంటనే స్కానింగ్ చేసుకొని దానికి ప్లాస్మా థెరపీ కానీ పిఆర్పి థెరపీ ద్వారా కానీ కంప్లీట్ రికవరీ పొందొచ్చు.